అస్మద్గురుభ్యో నమః. మనం సాధారణంగా రకరకాల వృత్తుల్లో ఉంటాం, డబ్బు సంపాదించుకుంటాం, 10 మందికి చెప్తాం మనం చాలా గొప్పవాళ్ళం, మేము ఇంత చేస్తున్నామని చెప్పి. కానీ మనలో ఎంతమంది మన వృత్తికి కారణమైన వ్యవస్థని గౌరవిస్తున్నాం? ఆ వ్యవస్థలో ఉండే మంచి విషయాలని మనస్సులో పెట్టుకు చేస్తున్నాం. నేను పని చేస్తున్నా, డబ్బులు వస్తున్నాయి, నా డబ్బుల కోసం వాడు చేస్తాను అని కాదు. అక్కడ నీవు ఎంత పని చేసినా దానికి తగిన గుర్తింపుతోటి ఉంటుంది ఆ వ్యవస్థ వల్ల. ఆ వ్యవస్థే లేనట్టయితే నువ్వెక్కడుంటావు? చాలామంది నేను ఉన్నా కనుక నడుస్తుంది కాదు, అది ఉంది కనుక నువ్వు ఉన్నావు. ఎప్పుడూ కూడా కుటుంబాన్ని కానీ వ్యవస్థని కానీ ముందు గౌరవించండి. ఆ గౌరవించే విధానం మీకు తెలవడం కోసం వేదంలో పురుష సూక్తంలో ఒక అందమైన మంత్రం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచన్ యః పార్థివాని విమమనే రజాంసి యో అస్కభాయత్ ఉత్తరగుం సతస్థం ఉరుగాయ. ఆ మహానుభావుడు ఎంత మామూలుగా ఉందో చూడండి, చాలా చిన్న మంత్రం ఇది. ఇది కూడా ఏ వృత్తిలోని వాళ్ళైనా కానీ సెలవు రోజు తీరుబడి ఉన్నప్పుడు శుభ్రంగా శుచిగా కూర్చుని 108 సార్లు చదువుకోండి. జీడిపప్పు కానీ ఎండు ద్రాక్ష కానీ మీ ఇష్టదైవానికి నివేదించండి. ఇది కూడా పురుష సూక్తంలో మంత్రము. తద్వారా ఆ వ్యవస్థలో లోపాలున్నప్పటికీ మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. ధన సంపాదన, కీర్తి, ప్రతిష్ట, స్థిరత్వం. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచన్. నుకం విష్ణో నుకం వీర్యాణి. ఆ పరమాత్మ యొక్క చాలా గొప్పవైన ప్రశస్తి కలిగిన కార్యములని, వీర్యాణి ఆ వీర కార్యములని ప్రవోచన్ శ్రద్ధగా స్తుతించండి. భగవంతుడా, ఎంతటి వ్యవస్థ కల్పించావయ్యా అని కృతజ్ఞత చూపించండి. యః పార్థివాని విమమే రజాంసి. ఎవరైతే ఈ భూమండలాన్ని, అందులో ఉండే రేణువులని సృష్టించాడో, కొలిచాడో, రక్షించాడో. భూమి అనగానే 200 గజాలు 500 గజాలు అంటున్నావు. ప్రతి గజం లోపల, ప్రతి అంగుళము లోపల ఉండే రజకణాలు ఎంతున్నాయో నీకేమన్నా ఐడియా ఉందా? అన్ని కణములు కలిస్తే ఒక ప్రాంతం అవుతోంది. పైగా ఏమంటావు, ఇన్ని వేల గజాలు కొనుక్కున్నాను నేను. ఏ ఊళ్ళో ఉంటున్నావు? హైదరాబాద్లో. అంటే హైదరాబాద్లో ఒక్కడవే ఉన్నావా? లేదే. అదనమాట. అంటే ఏమిటి, నువ్వు నిలబడే తోడు చాలా తక్కువైనప్పటికీ ఇదంతా అలాగా భగవంతుడు నీకు అనుగ్రహించాడు. అది విశేషం. యః పార్థివాని విమమే రజాంసి. దాన్ని సృష్టించాడు, కొలిచాడు కూడా. భూమండలం పద్మమని పేరు దానికి. పద్భ్యాం మాతి, పాదముల చేత కొలువబడినది. అంతేకాదు యో అస్కభాయత్ ఉత్తరం సదస్థం ఉత్తరగుం సదస్థం. ఈ పైన ఉండే లోకాలున్నాయే, భూమి ఇక్కడ ఉంది, మధ్యలో ఆకాశం, ఆకాశం పైన మధ్యలో అవకాశం, ఖాళీ స్థలం, ఆకాశం పైన ఇంకోటి మేఘాలు, అవతల పైన ఇంకోటి. ఇవన్నిటిని కూడా యో అస్కభాయత్. మేఘాల మీద పడిపోతున్నాయా? పట్టలేదే. ఆకాశం విరిగి మీద పడుతుందా? వర్షం కురుస్తుంది, వర్షపు నీళ్ళే పడుతున్నాయి తప్ప వర్షానికి కారణమైన శక్తి ఒక్కసారికి మీద పడిపోతుంది లేదే. యో అస్కభాయత్ సదస్థం ఉత్తరగుం విచక్రమాణ త్రిధా ఉరుగాయ. ఆ మహానుభావుడు 3 రకాలుగా వ్యాపిస్తూ ఉంటాడు. 3 అడుగులతో కొలిచాడు. ఇది త్రివిక్రమావతారం చెప్పుకుంటారు. కానీ 3 అడుగుల అంటే అర్థం ఏమిటి అంటే 3 రకాలుగా, పగలు, రాత్రి, మధ్యకాలము, సత్వ, రజ, తమో గుణములు. ఇలాగ ఎన్ని 3 అద్భుతమైన గ్రంథాల్లో చెప్తారు. అలాగా అన్ని రకాలుగా వ్యాపించి 3 రకాలుగా 3 పాదాలతోటి ఆవరించి ఉండి అందరి చేత కూడా గానం చెయ్యబడ్డవాడు. నువ్వు దేవుణ్ణి కొలవకపోయినా భూమి మీద నడుస్తున్నావు, భూమి నిన్ను కాపాడుతోంది కదా. నీకు కనిపించకపోయినా వాయువు పీల్చుకుంటున్నావు కదా, దానివల్ల బతుకుతున్నావు కదా. ఎక్కడో పుట్టి ఎక్కడో వచ్చిన నదిలో నీళ్లు తాగుతున్నావు కదా.
నది కాకపోయినా భూమి లోపల ఉండే నీళ్ళు తాగుతున్నావు కదా. నిప్పు ఉంది, సూర్యుడున్నాడు, నక్షత్రాలు, ఇన్ని ఉంటే ఒక్క రోజుని భగవంతుడా ఇంత గొప్ప సృష్టి చేసావయ్యా అని అనగలుగుతున్నావా నువ్వు? అది విశేషం. అంచేత వ్యవస్థని గౌరవిద్దాం, మన కార్యాలయాన్ని గౌరవిద్దాం, దాంట్లో ఉండే పద్ధతులు మనం గమనిద్దాం, శ్రద్ధగా ఉద్యోగాలు చేసుకుందాం, ఫలితాన్ని పొందుదాం. ఈ మంత్రాన్ని శ్రద్ధగా రోజుకి 11 సార్లు కానీ 27 సార్లు కానీ, సెలవు రోజు వచ్చినట్టయితే 108 సార్లు చదవండి. చక్కగా ఏదైనా సరే మీ ఇష్టం, అది హాయిగా నివేదన చేయండి. ఉన్నతి కలుగుతుంది, ఉన్న స్థితి బాగా నిలబడుతుంది. అది అంతేకాదు, మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కుర్చీ బర్రలు లాక్కుని కూర్చుంటారు. ఎప్పుడైనా ఒక్కసారి ఆ టేబుల్ మీద తడుకున్నారండి? మా పాత రోజుల్లో డాక్టర్లను చూసేవాళ్ళం. తలుపు తీసిన తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, స్టెథోస్కోప్ ఇలాంటివన్నీ ఓ సెడ్లా పట్టుకుని గుండెకి ఎత్తుకుని చేసేవారు. మా తాతగారు ఒక ఇదేమిటి రే నాయన, వీటి వల్లేరా మేము నిలబడింది అంటారు. ఎన్టీ రామారావు గారు అప్పట్లో ఏదో పేరుండే, చెడ్డ పేరు కాదది. ఏమిటి, అప్పట్లో మేకప్ మొహాన్ని తుడిసిన గుడ్డలు ఉండేవి. అలాంటి గుడ్డలు కూడా పెంట మీద పారేసేవారు కాదు ఆయన. ఏం చేసేవారు, అవి ఉతికించి మళ్ళీ ఇస్త్రీ చేయించుకుని మళ్ళీ తెచ్చుకునేవారు. పీనాస్ అనుకున్నారు చాలామంది. కాదది బాబు, ఇవి మనకి జీవితం ఇస్తున్నాయి, మేకప్ చేసి స్క్రీన్ మీద గొప్పగా ఉంచేలా చేస్తున్నాయి. అంచేత వీటిని గౌరవిద్దాం మనం. ఇలాంటి రకరకాల పద్ధతులు మన ఇళ్లలో ఉండేవి, అది విశేషం. అంచేత అలాంటి భావన మీకు కలిగించడానికి బాబు ఈ కార్యాలయం, ఈ వ్యవస్థ అంతా భగవంతుని స్వరూపమే. విష్ణో రరాటమసి, విష్ణో పృష్ఠమసి, విష్ణో స్నప్రేస్థ అసి, విష్ణో స్యూరసి, విష్ణో ధ్రువమసి. ఇదంతా కూడా యాగమండపానికి ఆరాధన చేస్తూ చెప్పే మంత్రము. యాగమండపమే కాదు, మనం పనిచేస్తున్న కార్యాలయం, మనం ప్రవేశిస్తున్న ఇల్లు, మనం కూర్చునే చోటు, ఇవన్నీ కూడా విష్ణు స్వరూపాలే. ఆ భానుభావుడు కల్పించాడు కనుకనే మనం నిలబడ్డాం. ఆ కుర్చీ బాగానే ఉంది, కోడు బాడిందని చూసుకోగలవా నువ్వు? కూతురు పడిపోతావు నువ్వు చటుక్కని. ఏం చేస్తావు? అలాంటివి ఉంటాయి. అంచేత విష్ణో రాటమసి. ఓ దేవాలయమా, ఓ వ్యవస్థ, ఓ ఇల్లు, భగవంతుడా, సృష్టి, ఇదంతా కూడా నీ పాలభాగము, అందరికీ కనిపిస్తున్న పాలభాగము. అందుకని పాలభాగము ఇదిగో ఈ వేదశాల, ఈ పాఠశాల, లేదా ఈ అగ్నిహోత్ర ఆశాల అని చెప్పి అలాంటిది. విష్ణు ధ్రువమసి. ధ్రువం అంటే 2 నాడులు కలిసే కేంద్రము. విష్ణు ధ్రువమసి అంటే నాడుల కేంద్రాలు ముళ్ళుపడి ఉంటాయి. అక్కడ అయోధ్యానగరంలో విశాలమైన రోడ్లు దొంతుడు కలవటం లేదన్నాడు. అష్టాచక్ర నవద్వార దేవానాం పురయోధ్య అని చెప్తూ ఆ మార్గాలన్నీ కూడా విడివిడిగా ఉంటాయి. సువిభక్త మహాపథ అంటాడు మహానుభావుడు వాల్మీకి. అలాంటివి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి. సర్వవ్యాపైన పరమాత్మతత్వాన్ని మీలో ఉంచుకున్నదానివి. విష్ణవేత్వ, నీ కోసం అని చెప్పి, నీ కృప కోసం మేము ప్రార్థిస్తున్నామయ్యా. భగవంతుడా, రక్షణ కలిగించు అంటే ముఖద్వారము, వెనక భాగము, ద్వారము, రజ్జువులు, బంధాలు, వీటన్నిటిని కూడా స్తోత్రం చేసే విధానం. యాగశాలలో చీపురుకు కూడా దండం పెడతారు. తుక్కు ఎత్తేందుకు వాడే పరికరాలు ఉంటాయి, వాటికి కూడా రోలు, రోకలి, కల్వము అన్నిటి పవిత్రములే అంటుంది యజుర్వేదం. అలాగా మనం స్వామిని సేవించుకుందాం, మన ప్రదేశాన్ని సేవించుకుందాం, గౌరవిద్దాము. ఇలాగే అధికారులు, బంధువులు, స్నేహితులు అందరూ నాకు అనుకూలులు కావాలి అనడానికి కూడా వేదంలోనే, పురుష సూక్తంలోనే అందమైన మంత్రం ఉంటుంది. అది పైకి చూస్తే ఒకలా అనిపిస్తుంది, అంతరార్థం ఇది. అది జ్ఞాపకం చేసుకుందాం. అతో దేవా అవంత్ నో యతో విష్ణు విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాంసురే. బాబు, సమూఢమస్య పాంసురే. భగవంతుని పాద ధూళి వల్లనే ఈ ప్రపంచమంతా నిండి ఉంది. ఆ ధూళి వెనకాలిగో ఇది ఉంది, భూమి ఉంది, దానివల్ల స్పర్శ వల్ల. అతో దేవ
అవంత్. అంచేత ఈ దేవతలంతా విడివిడిగా ఉన్నారే, పెక్కురు బక్క దైవములు అన్నాడు పాపం పెద్ద ఆయన, ఊరికనే కోపం వచ్చిన్నాడు కాదు, పెక్కురు ప్రక్క దైవములు వాళ్ళంతా కూడా ఉన్నారే, వాళ్ళంతా అత దేవా అవంతు, ఆ భగవంతుడిచ్చిన సృష్టిలోపల మేము ఉన్నామయ్యా. అందుకని దేవతలారా మమ్మల్ని రక్షించండి. కార్యాలయంలో వివిధ శాఖాధిపతులు ఉంటారు, వాళ్ళందరితో మనకి సంబంధం లేకపోవచ్చు, అందరూ కలిస్తేనే వ్యవస్థ అయింది, అది గుర్తుపెట్టుకోండి. యత విష్ణు విచక్రమే, ప్రధానమైన మహానుభావుడు మొత్తం అంతా చంక్రమణం చేస్తాడు. పృథివ్యా సప్తధామభి, అంటే 7 ధామములు ఉంటాయి, అంటే 7 లోకాలని. ఆ భూమండలంలో 7 భాగాలు ఉంటాయి. 7 భాగాలు కూడా అన్నిటినీ కూడా అతడు గమనిస్తాడు. సమూఢమస్య పాంసురే, అతని పాదధూళి చేతనే. ఇదే మనకి త్రివిక్రమావతారంలో తమాషా ఏమిటంటే, దేవతల కోసం 3 అడుగులు అడిగి లోకాలు కొలిచాడని కాదు. యజుర్వేదంలో దీని గాథ ఉంది. ఇంద్రుడు అడిగాడు, మాకు సామ్రాజ్యం కావాలి బండిరా అని, మీరు కొలుచుకు రండిస్తానన్నాడు రాక్షసులు. ఈయన గజంబద్ద కింద మారి ఇంద్ర శలాకీ భూత్వ త్రిభి పరిక్రామతు 3 సార్లు కొలుచుకొచ్చాట, 3 గజాలు, 3 మొత్తం లోకాలని నేను. అందుకనే వామనావతారంలో 3 అడుగుల అడగడంలో అంతరార్థం ఇది. చాలా ఎక్కువ ఇలా చెప్తూ పెడితేను. అంచేత ఈ భూమండలాన్ని మనం గౌరవిద్దాం, మన కార్యాలయాన్ని, మన ఇంటిని, మన వస్తువులని, మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా గౌరవిద్దాం. క్షేమం పొందుదాం. స్వస్తి.